సరే, కృష్ణుడు మహాభారత యుద్ధంలో అస్త్రాన్ని పట్టను అని చెప్పారు. కానీ భీష్మ పితామహ పైన చక్రాన్ని పట్టుకొని పరిగెత్తుతూ ఆయన పైన యుద్ధం చేయడానికి వెళ్తారనమాట. ఎందుకు అనంటే ఆ రోజు అర్జునుడికి ఎన్ని బాణాలు సంధించారంటే ఆల్మోస్ట్ ఇంకా అర్జునుడు తన యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టే అంత స్థితిలోకి వచ్చేసారు, అంత క్షీణింపజేసేసారనమాట భీష్ముడు అర్జునుడిని. అప్పుడు కృష్ణుడు ఇంకా ఓర్చుకోలేకపోయారు. వెంటనే కిందికి దూకేసి అక్కడుండే రథం యొక్క చక్రం పట్టుకొని భీష్ముడి పైకి పరిగెత్తుతూ వెళ్తుంటే భీష్ముడు ఆ యొక్క ఆనందంతో తన అస్త్రాన్ని వదిలిపెట్టేశారనమాట. అర్జునుడేమో వెనకాల కృష్ణుడు పాదాన్ని పట్టుకొని ఇలా, కృష్ణుడు అసలు ఆగట్లేదు, ఎంత ఆపినా సరే. అర్జునుడి యొక్క పాదాలు ఉన్నాయి కదా, అవి భూమిలో కూరుకుపోయాయి అనమాట. అంతగా ఫోర్స్ఫుల్ గా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నా కృష్ణుడు ఆగట్లేదు. అయితే చాలా మంది అంటారు, చూసారా ఇక్కడ కృష్ణుడు ప్రతిజ్ఞ భంగం చేశారు. కానీ ఆయన ఒక ప్రతిజ్ఞ భంగం చేస్తూ ఇంకొక ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నారు. ఏంటో తెలుసా? తాను నమ్ముకున్న భక్తుల్ని తాను ఎప్పుడు ఎలాగైనా సరే కాపాడుకుంటా. కాబట్టి కృష్ణుడు ఈజ్ నాట్ ఎ సెల్ఫ్ సెంట్రిక్ గాడ్. నేను ప్రతిజ్ఞ చేశా కాబట్టి నేను అస్త్రాన్ని పట్టుకోను, వీడేమైనా అనుకోని అని అనుకోలేదండి. అక్కడ నన్ను జనాలు ఏమన్నా అనుకోని, కానీ నేను నా భక్తుని కాపాడుకుంటా అని తన ప్రతిజ్ఞను తానే భంగం చేసుకుంటూ భీష్ముడి దగ్గరికి వెళ్ళారు యుద్ధం చేయడానికి. భీష్ముడు లాస్ట్ అంపశయ్య పైన పడుకున్నప్పుడు ఏం చెప్తారో తెలుసా? ఏ దృశ్యం అయితే నేను ఆ రోజు చూశానో, నన్ను చంపడానికి కృష్ణుడు ఎలా అయితే చక్రం పట్టుకొని వస్తున్నాడో ఆ స్వామి ఎల్లప్పుడూ నా మనసులో ఉండుగాక. ఎందుకంటే తన భక్తుల్ని కాపాడుకోవడానికి తనిచ్చిన మాటనే తాను అది ప్రాదోలి వెళ్తున్నారు అని అంటే ఎంత ప్రేమ కృష్ణుడికి తన భక్తులు అంటే అని చెప్తారనమాట. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో చెప్పిస్తాడనమాట, కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి అని ఒక వాగ్దానం చేశారు. నన్ను నమ్ముకున్న వాడికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను, ఆయన నేను కాపాడుకుంటా అని కృష్ణుడు చేసిన ప్రతిజ్ఞ. ఇలాంటి బోల్డ్ గా చెప్పి నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పిన ఏకైక వ్యక్తి మన కృష్ణుడు అనమాట. భగవద్గీతలో మనకు అది వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది అడుగుతారు, ఏంటి ప్రశ్న అంటే, కృష్ణుడే ప్రతిజ్ఞ చేయొచ్చు కదా, అర్జునుడితో ఎందుకు చేయించాడు అని అంటే, కృష్ణుడు అనుకున్నాడట, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతిజ్ఞలు చేశా, దాన్ని భంగం చేసేసాను. ఎందుకంటే తన భక్తుల్ని కాపాడుకోవడానికి, లీల చేయడానికి. కానీ తన భక్తులు చెప్పిన మాటని నేను ఎప్పుడు కూడా దాటను. కాబట్టి తన భక్తుడైన అర్జునుడితో చెప్పించారు, కంగారు లేదు, కృష్ణుడు భక్తి చేయండి, ఆయన కాపాడుకుంటారు. కాబట్టి ఇంత ప్రేమ కృష్ణుడికి తన భక్తులంటే, తన భక్తులకి కృష్ణుడు అంటే అంత ప్రేమ. భీష్ముడు అండి చిట్ట చివరి దశలో ఇదే విషయం చెప్తారు, ఎప్పటికీ కూడా అదే కృష్ణుడు నా మనసులో ఉండుగాక. కాబట్టి ఆ స్వామి యొక్క ప్రేమ, ఆ స్వామి యొక్క లీల, ఆ స్వామి యొక్క వైభవం మనం అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతాన్ని మనం అధ్యయనం చేయాలి, శ్రీమద్ భాగవతాన్ని వినాలి. అందుకే మనం కూడా శ్రీమద్ భాగవతాన్ని 47 పార్ట్స్ గా సంపూర్ణ భాగవతాన్ని చెప్పాం. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి తెలుసుకోవడానికి సమయాన్ని ఇస్తామో, అప్పుడే వాళ్ళు అర్థమవుతారు. ఇప్పుడు చూడండి, ఎవరిని ఈ ప్రపంచంలో అర్థం చేసుకోవాలన్నా సమయం కేటాయించాలి కదండి. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసేదేంటి, వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు. అందుకే మనం కూడా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతం వినాలి, భగవద్గీత చదువుకోవాలి, అప్పుడే స్వామి గురించి తెలుస్తుంది. ఇంత చక్కగా వివరించారు ప్రభుజీ. నమస్కారం.